అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్ స్టడీస్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే వెళ్ళిపోయే బ్లాగ్ అనమాట. మేము వెళ్ళిపోయే రోజు అయితే వచ్చేసింది. సో అందుకోసం ఇది లాస్ట్ బ్లాగ్. అంటే ఇక్కడ మళ్ళీ ఒక 7 months తర్వాత మళ్ళీ వస్తాం అనుకుంటా. ఇప్పుడైతే మార్నింగ్ దోశలు అయితే చేస్తున్నానండి. సో ఇదిగోండి ఇక్కడ అనమాట దోశలు. ఇంకా ఇప్పుడు మేము చేసిన దోశలు అయితే ఇలా ఇంటికి ఇప్పుడు 9 అయిందా, ఇదిగోండి 9:30 అయింది. అయినా కూడా చలి ఎక్కువ వేస్తుంది. వీళ్ళైతే లేచేసి కాసేపు టీవీ చూసేసి కాసేపు అయితే చదువుకుంటారు. ఇంకా ఎట్లున్నాయి మరి ఏం చేస్తావా? రేపు వెళ్ళిపోతాం. ఊరొచ్చాను అనుకోండి, ఎక్కువ పని అయితే ఉండదు. మొత్తం ఇంకా మా అత్తయ్య పని చేసేసుకుంటుంది. కిచెన్ వర్క్ అయితే నేను ఆ రోజు దోశ వేసాను కాబట్టి మాత్రమే క్లీన్ చేస్తున్నాను. మిగతా పని అంతా కూడా మా అత్తయ్య ఇంకా వంట చేసుకోవడం అంతా కూడా చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మేము చేస్తుంటాను కదా, ఆ మిషన్ కొనడానికి అయితే వెళ్తున్నామండి. మా దగ్గర ఉన్న వాళ్ళైతే తీసుకొని రమ్మన్నారు. షాప్ దగ్గరికి వెళ్ళేసి 2 మిషన్స్ అనమాట. కిందసారి తీసుకున్నాం. ఆమె వచ్చేసి గట్టిగా అదడం వల్ల ఏమో తెలీదు, బాగా ఇరిగిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇద్దరం కలిసి వెళ్తున్నాము. నాకేంటంటే బేరాలు తెలియదు కదా విలేజ్లో, అందుకోసం అత్తయ్యని తీసుకుని వెళ్తున్నాను. ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి. పంజాబ్లో ఒకసారి నమ్కిన్ అయితే చేశాను కదండి, మీ అందరికీ తెలుసు. అది నేను మా బ్లాక్ వాళ్ళకైతే ఇచ్చానమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మాకు కూడా కావాలి సో అనేసి అన్నారనమాట. సో ఇలాంటిది ఇంకో మిషన్ తీసుకురమ్మన్నారు. నా దగ్గర ఆల్రెడీ ఉంది, బట్ అందరికీ యూజ్ ఉంటుంది కదా అనేసి ఎవరింట్లో వాళ్ళు ఉంటే బెటర్ అనేసి ఇద్దరు అయితే తీసుకొని రమ్మన్నారండి. అదేంటో ఆ మిక్చర్ వాళ్ళకి చాలా బాగా నచ్చేసాయంట. దీంతో పాటు మిక్చర్ అలానే మురుకులు కూడా చేసుకోవచ్చు కదా, వాళ్ళకి పెద్దగా ఇవన్నీ తెలియదు కాబట్టి సో చాలా బాగా నచ్చేసి మిషన్ అయితే తెమ్మన్నారు. ఇదైతే నాకు ఒక 200 అట్లా పడిందండి. సో ఇవి బాగా నచ్చాయి అంట. అందుకోసం వాళ్ళ కోసం ఇదిగోండి జిబ్రేక్ ఉంటుంది కదా, ఇంకా వీటితోని ఏమంటారు బూందీ కూడా చేయడానికి అదొకటి తీసుకురమ్మన్నారు. అలానే వీటితో పాటు సెట్ అనమాట ఇదంతా కూడా. ఇంక ఇక్కడ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే మళ్ళీ వెళ్ళేసి నేను మార్నింగ్ బట్టలన్నీ ఉంటాయి కదా అవన్నీ ఆరబెట్టేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను హ్యాండ్ వాష్ చేశానండి. మీకు తెలిసిందే కదా, నేను వాషింగ్ మిషన్లో అయితే అసలు వెయ్యను, అంటే ఉంటే వేస్తాను. ప్రజెంట్ అయితే ఇంట్లో లేదు, సో తీసుకోవాలి అది కూడా. అలానే ఇంకా మురుకు అనేవి నాకు వదలవు కదండి, అందుకోసం ఎక్కువగా ఇష్టం ఉండదు అనమాట. ఇంకా చేయితోనే నేను ఉతికేసుకుంటాను. ఇదిగోండి బట్టలన్నీ కూడా ఆరేసేసాను అనమాట. ఇంకా ఇవన్నీ కూడా ఇంకా హ్యాండ్ వాష్ చేశాను, హస్బెండ్వి అన్నీ కూడా డ్రెస్సెస్. సో ఇంకా కిందకైతే వెళ్ళి కొంచెమే అంతే. ఇది వచ్చేసి ఇదిగోండి చింతపండు అనమాట. అక్కడ కొంచెం ఈ చింతపండు కొంచెం కాస్ట్, మళ్ళీ ఎలాంటిదో దొరకదు, అందుకోసమే మళ్ళీ ఇదిగోండి మొత్తం ఎండేసేసి కొంచెం అదివేస్తుంది అనమాట. ఇప్పుడైతే కళ్యాణ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. సో బిర్యానీ చేసిందంట, ఇంక వెళ్తున్నాం కాబట్టి మాకు అలా భోజనం అయితే పెడుతుంది. చింతపండు అయితే ఎండలో పెట్టేసి ఇంక ఇప్పుడైతే వెళ్ళాలి. ఆల్రెడీ అక్కడ చూడండి పిల్లలు, ఇది ఇట్లా ఉంటుంది అనమాట. హెన్షిక లేదండి, తనైతే వెళ్ళిపోయింది మైసూరు చెల్లి వాళ్ళ ఇంటికి. ఫుల్ లిక్విడ్ అంతా వెళ్ళిపోయింది కదా. ఏమేమో అమ్మా తాళం ఏమేశారు? తాళం లేదే, వద్దండి. ఏమండి ఎంత గుమగుమలు వస్తున్నాయో రండి, ఎంత గుమగుమలు వాసనలు. అక్కడ వర్క్ వస్తుంది. సో ఇదిగోండి ఇక్కడ బిర్యానీ బాబు పంపించేస్తాను. నేను ఇచ్చేసాను, మీరు తినే వస్తుంది వస్తుంది వెళ్తాడు. అవునా, సరే అయితే ఇదిగోండి ఇంకా రైస్ అయితే పెట్టేసింది. చూద్దాం. ఓకే అయిపోయింది లేకదే. ఇన్స్క లేదు, ఫుల్ బోర్ కొట్టేస్తుంది. రియాన్స్ తింటాడమ్మా. బాగుందా? చాలా బాగుందండి. అసలు బిర్యానీ తిందా అలాంటిది బాగుంది అంటుంది. ఎందుకంటే నా ప్లేట్ అనమాట లాగిచ్చేస్తున్నాను. చాలా బాగుంది. ఎవరు అలా సాయంకాలం అయిపోద్ది, అంత రాత్రి ఆగిపోండి. కొంచెం మలికిడ అనేది చాలా తక్కువ అయిపోయిందండి. ఓన్లీ బట్టలు అవేనమాట. ఓకే అండి,
ఇంకేమైనా షేర్ చేస్తారు. మేము భోజనం చేసేసి అలాగా అయితే ఉన్నాము. అమ్మ అయితే ఇంకా గిన్నెలన్నీ తోమేస్తుంది. సహార్ అక్కేదిరా, అక్కేది అక్కేది అక్క అక్క ఎక్కడికి వెళ్ళింది పోయి చూడు. ఇంకా ఇట్లా భోజనం చేసి కూర్చున్నారు అనమాట. బాయ్ చేసి బాయ్. వస్తావా మమ్మీతో? వస్తావా మమ్మీతోని? ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. వస్తావా? బాయ్ చేసి బాయ్. బాయ్ బాయ్. అంతా వీళ్ళు ముగ్గురే ఉన్నారండి, లేదంటే మస్తు లిక్విడ్ ఉంటుంది. అమ్మా ఏం చేస్తున్నా? మా అమ్మ ఎప్పుడు కిచెన్లోనేనండి. అంకితం కిచెన్కి. నాకు నేను వెళ్ళిపోతానని ఏం తోమనివ్వట్లేదండి నాకు కదమ్మా. ఇదిగోండి కళ్యాణి బిర్యానీ చేసిందా. కేజీ బిర్యానీ ఖాళీ అయిపోయిందండి. మేమే తిన్నాం 5 మెంబర్స్. ఒక బాక్స్కి అయితే ఎత్తింది అంతేని. సో మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. ఇక ఇక్కడైతే గిన్నెలు తోముకుంటూ ఉన్నది. చూడు ఎన్ని గిన్నెలు పడ్డాయో ఇవన్నీ ఇంకా అమ్మ తోమేసుకుంటుంది. బయటికి కొంచెం కళ్యాణ్ వెళ్ళిందండి. ఏటమ్మా ఎన్ని గంటల నుంచి చేస్తాను మటన్ బిర్యానీ? 11కే. అలాగే ఇంకా అమ్మ అయితే మొత్తం గిన్నెలన్నీ తోమేసి ఇంకా కూర్చున్నాము. అవునండి, ఇంకా బాగాలేకపోయినా కూడా అంటే నీట్గా ఉండాలి, త్వరగా అయిపోవాలి పని అనేసి చూస్తూ ఉంటుంది. ఇంకా చెల్లె వాళ్ళతోనైతే ఉంటుంది అనమాట. ఇంకా మేమైతే రేపు వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఒక 7 నెలల తర్వాత మళ్ళీ కలవడం అయితే జరుగుతుంది. సో ఇదనమాట. అమ్మ నీ ఒంట్లో జాగ్రత్త, మంచిగా ఉండు, పనులు మాత్రం చెయ్యకు ఓకేనా? డాక్టర్ అయితే అదే చెప్పాడు, రెస్ట్ తీసుకోమని చెప్పాడు. బట్ నువ్వైతే వినవు కదా. మరి ఆ ఒక్కరు చేస్తుంటే ఎలాగ అలాగ ఉండగలం చెప్పు? ఉండాలి, రెస్ట్ అనేది ఉండాలి. బట్ మా అమ్మ తీసుకోదన్నమాట. ఇంకేమైనా చెప్తావా? మరి అక్కడికి వచ్చేవచ్చు కదమ్మా పంజాబ్. ఫంక్షన్ ఉంది కదా, 4వ నెలలో టికెట్ తీస్తాము, నువ్వు వచ్చేయాలి హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా, సరేనా? ఇప్పుడు మెయిన్ మాతో రాకపోవడానికి కారణం ఏంటో తెలుసండి. మా మేనత్త వాళ్ళు ఇంట్లో దిగుతున్నారు, అంటే గృహప్రవేశం ఉంది, అందుకే అమ్మ మాతో రావట్లేదండి. లేదంటే టికెట్ మాతో పాటే చేసుకునే వాళ్ళము. ఎందుకంటే ఒక 2-3 మంత్స్ అక్కడ ఉంటుంది అనేసి. మళ్ళీ మేము జూలైలో వచ్చేస్తాం అనమాట రిటర్న్. అప్పుడు ఇంక మళ్ళీ తెచ్చేద్దాం అనేసి ప్లానింగ్లో ఉన్నాము. ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మేము టికెట్ తీస్తాము. అప్పుడు వస్తుంది, పక్కా రావాలి. మరి అక్కడ చూడు అన్నీ ఉన్నాయమ్మా. బాగా వాగా బార్డర్ ఉంది, తర్వాత పాకిస్తాన్ బార్డర్ ఉంది. అది చూడమ్మా బంగారం గుడి అంటారు చూడు, మేము చూపిస్తాం కదా. చెప్పు. చూడలేను కదా ఇప్పుడు. అప్పటికి ఇంకా నీకు అయిపోద్ది. 2 నెలల తర్వాత చూడలేవా మెల్లగైనా? ఆ తిరిగేంత ప్లేస్ కూడా కాదండి, జస్ట్ వెళ్ళి కూర్చోవాలి అంతే. ఇప్పుడు ఎలా కూర్చుంటున్నావో అలాగే కూర్చోవాలి. పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి ఇంకా అమ్మని చూపించాలండి. ఇంకా మా తమ్ముడు అవన్నీ తిరుగుతాడో లేదో తెలియదు కదా వాడికి, ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి అటు వచ్చే అవకాశం ఉండదు. ఇంకా ఇదన్నమాట అమ్మ. ఓకే, కూడా ఉండదు పని, అక్కడ హెల్పర్ ఉంటారు కాబట్టి అక్కడ ఇంకా అవసరం లేదు పని. ఇదేనండి. ఇంకా ఒక 7 నెలల తర్వాత మళ్ళీ వీడియో అంటే 2 నెలల తర్వాత మళ్ళీ కలుసుకుందాం ఓకేనా? రావాలమ్మ కంపల్సరీ. అక్కడ అందరు చెప్పేశాను మా అమ్మ వస్తుంది అనేసి. అందరూ అంటే అవునా తీసుకురా అనేసి, మాకు బోర్ కొట్టదు ఇంకా అనేసి అంటున్నారు. ఓకేనా? ఇదన్నమాట గైస్. కళ్యాణి కొత్తూరు వెళ్ళిందండి బ్యాంక్కి, చిన్న పని మీద అయితే వెళ్ళింది అనమాట. ఇంకా పిల్లలైతే అందరూ ఆడుకుంటున్నారు. మా హెన్స్కి వచ్చేసి ఇంకా రాజేష్తో అయితే మొన్న రీసెంట్గా వెళ్ళిపోయింది. ఇంట్లో అలికిడి లేదు, పిల్లలు వెళ్ళిపోవడం. మా హెన్స్కి లేకపోవడం ఎంత అలికిడి తెలుసలేదు అసలు. ఎప్పుడు 24 గంటలు అంటే ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అలాంటిది ఇంకా హెన్స్గా లేకపోవడం చాలా బాగా అనిపిస్తుంది. ఓకే గైస్, ఇదనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత ప్యాకింగ్ అంతా ఉంది. మేము రేపటి కోసము మొత్తం రెడీ చేసుకోవాలమ్మా, తెలుసా? ఒక 30 రోటీలు చేసుకుంటానండి, రోటీలు చపాతీలు. ఎందుకంటే అక్కడ త్వరగా ట్రైన్ మీదకి ఒక బ్రెడ్ పట్టుకుంటాను, ఒక జామ్ పట్టుకుంటాను, కర్రీ చేసుకుంటాను. అన్నీ 2 రోజులకేనే అన్నీ కావాల్సిన అన్నీ పెట్టుకున్నాను అనమాట. తెప్పేళ్ళ చూడండి, ఇగోండి కొబ్బరికాయలు ఉన్నాయి కదా, అవి అయితే ఇప్పుడు కొడుతున్నారనమాట. సో తాగుతున్నారు. ఏమండి కొబ్బరికాయ షాప్లో ఎప్పుడు పని చేశారా? బాగా కొడుతున్నావు అయితే. వెరీ గుడ్. చూడు నీళ్ళు చూపిస్తాను. ఇదిగో బాగా వచ్చాయి కాయలు, నీళ్ళు. కాయలు తెచ్చినావు మీ చెల్లెలండి? నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుస్తామండి ఓకేనా? రేపు మార్నింగ్ నెక్స్ట్ ఇయర్ 7 నెలలు మళ్ళీ వస్తారు. అందుకే మనం వెళ్తాం వెళ్తాం మైసూరు. ఓకే గైస్, ఇదన్నమాట. మళ్ళీ కలుద్దాం ఓకేనా? రేపు రాలేదు, మళ్ళీ లేట్ చేయాలి. ఇక్కడికి వచ్చి
మరి చపాతీ చేసుకుంటున్నాను, కూర చేసుకుంటున్నాను. ఏ పులిహోర గిల్లరు ఎలా ఏమని చేయాలని అడుగుతుందంట ట్రైన్ కోసం. ఏ వద్దులే. మధ్యాహ్నం కలగా ఓకే అండి. సో మిక్సీ బాక్స్ ఉంది కదా, అందులో తీసేసి అన్నీ అయితే వస్తువులు అయితే పెడుతున్నామండి. ఇవన్నీ అన్నమాట, ఇవన్నీ ఇంకా పెట్టాల్సినవని ఏంటి తీసుకుని వెళ్తున్నాం అనేది మీకు క్లియర్గా అక్కడ చూపిస్తాను వెళ్ళిన తర్వాత. ఇంకోండి మిక్సీ తీసేసి వేరే దాంట్లో పెట్టేసి ఇందులో అయితే మిక్సీ బాక్స్ ఉంది కదా, ఇందులో అప్పడాలన్నీ అయితే పెట్టాలి. మొన్న వచ్చినట్లుంది, అప్పుడే ఇంకా టైం అయితే అయిపోయింది. పిల్లలకి ట్రాక్ సూట్స్ అన్నీ కూడా మార్నింగ్ వేయడానికి, ఇప్పుడే ఇంకా చెల్లివల్లి నుంచి వచ్చాము. ఇదంతా వేయడానికి అన్నీ కూడా బయట తీసి పెట్టేశానండి. ఇంక కొన్ని ఉన్నాయి. సో శారీస్ అన్నీ ఇంకా తీసుకొని వెళ్తున్నాను, కొన్ని కావాల్సినవి. అక్కడ ఎండ కొంచెం కష్టమని. ఓకే గైస్, చూస్తూ ఉండండి. ఇంకా ఒక్కొక్క డబ్బాలో నుంచి తీసి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 5:06 అవుతుంది. ఇప్పుడు దాకా ఇదిగోండి ప్యాకింగ్ అయితే ఇవి అవుతున్నాయి అన్నమాట మొత్తం కూడా. ఇదే ఇంకా లాస్ట్ వీడియో, అది కూడా విలేజ్లో. మళ్ళీ ఒక 7 నెలల తర్వాత మళ్ళీ వస్తామండి. సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా మేము వెళ్ళడానికి అయితే ప్యాకింగ్ అంతా కూడా లగేజ్ అంటే చాలా భయం వేసేస్తుంది, ఎందుకంటే మొయ్యాలి కదా. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కావాలంటే మీరు కూడా తీసుకొని. చాలా బాగుంది.